సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి తన లవర్ కోసం బస్ స్టాప్లో తన బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఇటువంటి దారుణమైన ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి? నా అమ్మాయి కాదన్న ఒక అమ్మ. ఎందుకంటే 9 నెలలు మోసిన ఒక చిన్న 15 months పిల్లోడిని వదిలిపెట్టి పోవడం, మళ్ళీ ఒక బండిని ఎక్కి నవ్వుకుంటూ పోవడం, ఇక అంత ఎట్లుందంటే అసలు మనం మాట్లాడడానికి కూడా నోరు రాదన్న. ఎందుకంటే మొన్నటి వరకు మొగుళ్ళని చంపి అది చేసి ఇది చేసి నీళ్ళలో దబ్బో లేకపోతే అమ్మ డ్రమ్ములలో బూంచి పెట్టో రీఫ్రిజిరేటర్లో దాచిపెట్టేదే ఉండే. మొగుళ్ళ వరకైతే ఏం కాదు, పిల్లలన్నా చూసుకుంటారని ఒక నమ్మకం. లాస్ట్కి పిల్లల స్టేజ్కి కూడా వచ్చింది. ఇది చాలా అంటే ఒక సొసైటీలో నీచమైన స్థాయికి మనం దిగజారి బతుకుతున్నామా అనిపిస్తుంది అన్న. అది అంటే ఎందుకని ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో ఇలా తయారవుతున్నారు? అంటే అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంటి? నాకు తెలిసి సొసైటీలో చాలా అంటే పాజిటివ్ని వదిలిపెట్టి సోషల్ మీడియాలో ముఖ్యంగా యూత్ కానీ ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ హెవీగా అదేంటి మన మనుషుల మీద చాలా ఎక్కువైపోయింది. ఏది చూసినా ఆ రీల్ తీయడమా, అప్లోడ్ చేయడమా, ఆ రీల్ ఇంకోరిని షేర్ చేయడమా, ఇట్లాంటివి ఉంటున్నాయి. ఒకరిని చూసి ఒకరు అంటే నేను ఇది చేసిన అంటే ఇదేముంది, ఇంకా దానికంటే పెద్ద స్థాయిలో మనం క్రియేట్ చేద్దామని. ఇప్పుడు పుష్ప 2 రికార్డ్స్, ఆ దంగల్ రికార్డ్స్ ఎట్లున్నాయి ఇవి అట్లా రాను మనం కూడా అలవాటు అవుతాం. మనకు కూడా ఏదో ఒక రోజు. ఇప్పుడు ఆమె వదిలిపెట్టిపోయింది, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో పోనీలే అనుకొని వదిలేద్దాము, తప్పు జరిగింటుంది అనుకుంటారు. కానీ ఆమె వేరే వాళ్ళ దగ్గరకు పోయింది, వాడు అదే పనే చేస్తాడు ఈమెకు కూడా. ఇప్పుడు ఈ పిల్లోని ఎట్లయితే రోడ్డు మీద వదిలిపెట్టి బస్ స్టాప్లో పోయిందో ఆమెకు అదే స్థాయి పడుతుంది రేపు పొద్దున. అంటే ఇదంతా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్? చెప్తాడు, ఒక చైన్ సైకిల్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది కెమిస్ట్రీలో. అది జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన డైలీ రొటీన్ లైఫ్, పొద్దున్న లేస్తాం, బ్రష్ చేసుకుంటాం, రాత్రి పడుకుంటాం. అట్లా ఇది కూడా అంతే. ఇక ఇవి ఏం చేయలేం. అసలు నన్ను అడిగితే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని ఒక సామెత పెద్దలు మనకు చెప్తుంటారు కదా. అట్లా ఏ క్షణం ఏం జరిగేది కూడా మనకు తెలియదు అన్న. నిన్న నల్గొండలో ఒక ఆవిడ 15 నెలల బాబుని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన అతని కోసం బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయింది. సో దీని మీద మీ అభిప్రాయం? నిజంగా బ్రో, ఇన్స్టాగ్రామ్ ఎంత చెత్తగా తయారైందంటే మనం ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాం. అంటే ఇట్లా పెళ్ళి అయిన ఫస్ట్ నైట్గా చంపేయటం ఏంది. మొన్న ఇన్స్టాగ్రామ్లోనే ఇట్లా పరిచయం ఆ వ్యక్తితోటి సొంత తల్లినే కిరాతకంగా మర్డర్ చేసింది కూతురు. నిజంగా అది నాకు ఏమాత్రం నచ్చట్లేదు బ్రో. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఇంకొంచెం అప్డేట్ చేయాలి. ఇంకా ఏంది సొసైటీలో కూడా మంచి మంచి మార్పులు రావాలి. ఇలా చేసిన వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి. కానీ నిజంగా ఈ బైక్లకి పోవటం ఇదంతా కూడా అది నాకు అంత పెద్దగా ఏమి నచ్చట్లేదు బ్రో. నిజంగా ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో, ఏదో ఒకటి రొమ్మ అంటున్నారు, కత్తి అంటున్నారు, ఏంది ఫస్ట్ నైట్ అంటున్నారు. ఈ మొత్తం కూడా నాకు నిజంగా అసలు ఏంది ఇట్లా అయిపోతుంది ఉండే కొద్దిగా. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక మంచి రీల్, ఒక బ్యూటిఫుల్ రీల్ వచ్చేది. చూడంలోనే అరే చూడు అసలు ఎంత బాగుంది, ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో, ఏదో ఒకటి ఇంకా 1 by 1 అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దంటే భయం వేస్తుంది నాకు. నిజంగా దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, అప్డేట్ అవ్వండి కానీ మరీ ఇట్లా చంపటాలు ఇట్లా మాత్రం చెయ్యొద్దు. ఏంది అంటే 9 నెలలు మోసి ఆమె కానీ ఆ పెయిన్ అనేది ఆమెకు తెలుసు. చాలా బ్రో. నిజంగా ఒకప్పుడు మగపిల్లగాల్ని కనాలనుకునేవాళ్ళు, ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆడపిల్లలు కావాలనుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగా ఈ వర్షన్లో ఈ 2024 ఈ ఉన్న 1 yearలో ఆడపిల్లలు నిజం బ్రో ఎంత దిగజారిపోతున్నారంటే, ఎంత దారుణాలు చేస్తున్నారంటే ఆడపిల్లలు. అసలు నిజం బ్రో, ఆడపిల్లలు అసలు నమ్మొద్దు బ్రో, నమ్మొద్దు బ్రో. ఆడపిల్లలు మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు. ఏంది ఇట్లాంటివి ముందు ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారు బ్రో. అది సో మరి పెళ్లి చేసుకుంటారా ఇలా ఉంటే? ఎవరు మేము మీకు ఒకటే దండం పెడుతున్నాము. మేమైతే ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకోం బ్రో. ఉంటారు ఇదిగో ఇప్పుడు అంటే మనకి అమ్మాయి తెలియదు, ముక్కు మొహం తెలియని అమ్మాయిని చేసుకోవడం కంటే లవ్ చేయండి. లవ్ చేసి ఏంది అమ్మాయి క్యారెక్టర్ ఏంది, అమ్మాయి సిచ్యువేషన్ ఏంది అన్నీ తెలుసుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని ఎవరు దీన్ని బట్టి దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుని అట్లా చేసుకోమండి. ముందే తెలుసుకుని అమ్మాయి గురించి అప్పుడు పెళ్లి చేసుకోండి. అదే బ్రో. నిజంగా ఇదిగో హైదరాబాద్లో ఎక్కడో కాదు బ్రో, మన హైదరాబాద్లోనే ఏంది ఇన్స్టాలో ఒక అబ్బాయి, ఏంది మళ్ళీ ఫేస్బుక్లో ఒక అబ్బాయి, వాట్సాప్లో ఒక అబ్బాయి, స్నాప్చాట్లో ఒక అబ్బాయి. నిజంగా అసలు అమ్మాయిలు ఇంత